అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆగస్ట్ మొదటి వారం రాగానే అందరూ హ్యాండ్లూమ్ డేని గుర్తు చేసుకుంటూ ఉంటాం. చేనేతలకు ఉండే సొంపు సోయగం, అందం, చందం మనం మాటల్లో చెప్పక్కర్లేదు. అసలు ఆరోగ్యపరంగా కూడా చేనేత ధరించినప్పుడు మన ఆరోగ్యం చాలా బెటర్ అవుతుందని, మనకి ఏదైతే టెంపరేచర్ ఉంటుందో బాడీలో అది రెగ్యులేట్ అవుతుందని చెప్పి కూడా చాలామంది పెద్దలు చెప్పగా విన్నాం. ఇంతకీ చేనేత అంటే మన చేనేత పరిశ్రమకు ఉండే గొప్పతనం ఏంటి, అండ్ సరైన చేనేత చీరని వస్త్రాన్ని ఎలా గుర్తించాలి, అసలు చేనేత ఎందుకు అంత ఖరీదుగా అనిపిస్తుంది మనకి, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. టాప్ క్వశ్చన్స్ అబౌట్ హ్యాండ్లూమ్స్. ఇవాళ మనతో పాటు హ్యాండ్లూమ్ యాక్టివిస్ట్, తెలంగాణ చేనేతలపై చాలా రీసెర్చ్ చేసి నేతన్నలతో వారి కుటుంబాలతో ఎంతో కాలంగా 25 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు కొండా కవితారెడ్డి గారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ హ్యాండ్లూమ్స్. వెల్కమ్ అండి, నమస్కారం. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు చాలా మంచి చీరలు కడతారు, నేను చూసినప్పుడు ఎలా అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇది కూడా చేనేత. ఏం నేత అండి ఇది? ఇది ఇక్కత్, పోచంపల్లి చీర, హ్యాండ్లూమ్. అది మీకు హ్యాండ్లూమ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ప్రతి ఒక్కరికి హ్యాండ్లూమ్ డే శుభాకాంక్షలు. చాలా హ్యాండ్లూమ్స్ చూడంగానే మనసు నిండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాయ్ అలా కనిపిస్తుంది. కానీ ఉన్న మాటతో మొదలు పెడతాను కవిత గారు. ఇప్పటికి కూడా నేతన్నల జీవితాలు సంపూర్ణంగా మనకి వారికి ఆ మద్దతు లేదని బాధ కలుగుతుంటుంది. మీరేం చూశారు లైఫ్లో చేనేతల ప్రయాణంలో? అంటే అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా బెటర్ అయ్యారు. ఇంకా కూడా మనకి అంటే న్యూస్లోనే ఇక్కడ ఒక దగ్గర మీకు తెలుస్తూనే ఉంటుంది, వీవర్స్ ఇట్లా చేసుకున్నారు, అది ఆత్మహత్య చేసుకున్నారు. బట్ కంపేర్ చేస్తే కనుక చాలా చాలా బెటర్ ఉందండి. అంటే ఈవెన్ యంగ్స్టర్స్ కూడా హ్యాండ్లూమ్కి ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది నేను చూసినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే సస్టైనబుల్ అంటున్నారు, హ్యాండ్లూమ్ అంటున్నారు. వేరాజ్ ఐ థింక్ మన జనరేషన్ ఉన్న వాళ్ళే కొంచెం అటు ఇటు అవుతున్నారు, కానీ నెక్స్ట్ జనరేషన్ మటుకు క్లారిటీ ఉంది వాళ్ళకి చేనేత మంచిదని. అసలు చేనేతలో మనకి చేనేత లాగా ఉండి పవర్ లూమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటాం మనం? ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాండ్లూమ్ మార్క్ ఒకటి చూసుకోండి, దెన్ సిల్క్ మార్క్ ఒకటి చూసుకోండి. అది మనం అంటిస్తేనే వస్తాయి కదా. అంటే అది స్పెషల్గా వాళ్ళు సర్టిఫై చేసుకుంటేనే అది చూసుకొని వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అది. సో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్తాను ఎవరికైనా అని. హ్యాండ్లూమ్ అని డిఫరెన్స్ అంటే ఏంటంటే మనం సెల్వేజ్లో కార్నర్ ఎడ్జెస్ కొంచెం అంటే ఆ థ్రెడ్స్ కనిపిస్తూ ఉంటాయి బయటకి, అంటే ఫైనర్గా ఉండదు. పవర్ లూమ్లో ఎట్లా అంటే మంచిగా ఫైనర్గా ఉంటుంది, అంటే ఏమాత్రం అటు ఇటు థ్రెడ్స్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. అది డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పవర్ లూమ్లో కూడా మ్యాక్సిమం హ్యాండ్లూమ్లో ఎలా అయితే తీయగలుగుతారో అలా పవర్ లూమ్లో తీస్తున్నారు. సో ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇమీడియట్గా చూసి చెప్పగలుగుతారు. బట్ నార్మల్ క్లయింటేల్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్, ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. బట్ ఎందుకంత ఎంఫసిస్ ఉంది చేనేత మీద? ఎలా ఉంటే ఏంటి అని చాలా మంది, అఫ్ కోర్స్ చేనేత మన కళ, అది కాకుండా దానికి మించి ఏంటండి బెనిఫిట్స్ హ్యాండ్లూమ్ అంటే? టైం కన్జ్యూమింగ్ అంతే. ఒక చీరని వేయడానికి ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క టైం పడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నారాయణపేట తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 45 days పడుతుంది. అంటే ఒక చీర అంటే డైయింగ్ ప్రాసెస్ నుంచి కలిపి ప్రీలూమ్ ప్రాసెస్ అండ్ వీవింగ్ మొత్తం కలిపితే కనుక 45 days కంప్లీట్గా ఒక వార్పింగ్ అంతా సెట్ చేయాలంటే. అలా ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క టైమింగ్ పడుతుంది. సో టైం కన్జ్యూమింగ్ అయ్యేసరికి ఏంటంటే ఒక్కొక్క వేజెస్ తగ్గుంటాయి, కొన్ని వేజెస్ ఎక్కువ ఉంటాయి. పవర్లూమ్ అయితే ఏముంది, జస్ట్ వచ్చేస్తాయి. ప్లస్ డిమాండ్ పెరిగిపోయిందిగా. డిమాండ్ పెరిగినందుకు సప్లై చైన్ తగ్గిపోయింది. అంటే హ్యాండ్లూమ్ నేచే వాళ్ళు కూడా తగ్గిపోయారు బికాస్ ఆఫ్ ద వేజెస్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏంటి, అసలు రావట్లేదు హ్యాండ్లూమ్లోకి. ఈవెన్ పేరెంట్స్ అయినా పెద్దవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు, ఎందుకురా మేము ఆల్రెడీ చేసాము, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మాకు, మీరు వేరే చూసుకోండి అని. బట్ రీసెంట్గా లాస్ట్ 1-2 years నుంచి నేను చూస్తున్నది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తున్నారు హ్యాండ్లూమ్లోకి. వాళ్ళు ఏంటంటే ఇన్స్టా రన్ చేస్తున్నారు. సో లేటెస్ట్గా వాళ్ళు చదువుకొని ఉంటారు కాబట్టి దే నో హౌ టు మార్కెట్ ఇట్. సో అది చాలా డెవలప్మెంట్ ఉందండి. దట్ పాజిటివ్ సైడ్ ఐఎమ్ సీయింగ్. ఓన్లీ ఏంటంటే ఆ పవర్లూమ్ హ్యాండ్లూమ్ కొంచెం ప్రాబ్లమాటిక్. చేనేత ధరిస్తే ఆరోగ్యానికి మంచిదన్నది మాట వాస్తవమా? వాస్తవం, ఎలాగా? 100%. ఎందుకంటే సద్గురు ఎప్పుడు చెప్తుంటారు చేనేత గురించి. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాను ఏంటంటే ఒక్కసారి వేసుకొని చూడండి, ఒక 15-20 రోజులు వేసుకొని చూడండి, అప్పుడు డిఫరెన్స్ చెప్పగలుగుతాం. అంటే ఉత్త చేనేతనే ధరించిన వాళ్ళకి ఏం జరుగుతుంది? చేనేత కన్నా న్యాచురల్ ఏదైతే ఫైబర్ ఉంటుందో, హ్యాండ్ మేడ్ ఉంటుందో, అంటే ఆ చేతిది ఎప్పుడైతే స్పర్శ తాకుతూ ఉంటుందో వీవర్స్ది, ఆ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. అంతేనా? వేరాజ్ ఆ మెషిన్ మేడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఎప్పుడైతే క్లస్టర్లో మాధవరం క్లస్టర్లో పనిచేసేటప్పుడు
వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఎంత చిన్న చిన్న ఇల్లు ఉన్నా కానీ ఎంత నీట్గా పెట్టుకుంటారంటే చాలా అందంగా పెట్టుకుంటారు. మంచిగా ముగ్గేసుకొని పొద్దున్న కల్లా అన్నీ రెడీ అయిపోతాయి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక రూమ్ మంచిగా రెడీ చేసుకొని వీవింగ్ స్టార్ట్ చేసి వైఫ్ కూడా హెల్ప్ చేస్తారు. చీర అయిపోయిన తర్వాత చక్క కింద ఒకటి పరుచుకొని ఇద్దరు అటొకరు ఇటొకరు కూర్చొని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి ఎంత బాగా ఎనర్జీ తోటి పెడతారంటే దాన్ని కొంచెం కనుక మనం వెళ్ళి ఇట్లా ఇట్లా అన్నా కానీ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అదే. ఒక వ్యూవర్ తిట్టేశాడు, ఏంటి అట్లా పట్టేసుకుంటున్నావు, నీకు రాదు, ఇంకా నువ్వు నేర్చుకోలేవు ఇంకా. దట్ వాజ్ మై ఫస్ట్ లెర్నింగ్ అక్కడ నుంచి. అంటే నేను దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు హ్యాండిల్ చేసేటప్పటి నుంచి వాళ్ళంత చక్కగా ఫోల్డ్ చేసి అట్లా పెట్టి మళ్ళీ మాస్టర్ వివికి ఇవ్వడము ఎంత ఎంత ఎనర్జీ బిల్డ్ అవుతుంది దాంట్లో. వేరేస్ ఇప్పుడు షోరూంలో చూడండి, వేసేసుకుంటారు, 10 మంది వేసుకుంటారు, అక్కడ పడేస్తారు, మళ్ళీ ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ ఫోల్డ్ అవుతుంది. ఎన్ని ఎనర్జీ పాస్ అయిన అవుతుండొచ్చు దాంట్లో. నేనైతే అసలు చాలా సార్లు అండి, ఏమనుకోకండి, మనం షోరూంలోకి వెళ్ళి ఇట్లా చీరల మీద వేసుకుంటాం కదా, ఫోటోలు తీసుకుంటాం. చాలాసార్లు చీరలు కొన్ని అమ్మవారికి కూడా పెడతారు. కొంచెం జంక్ వస్తుంది అనిపిస్తుంది అనమాట. లేదు పెళ్లి కూతురకు పెడతారు. ఎంతైనా ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది అన్నమాట వాస్తవం. బట్ దానికి పరిష్కారం ఏంటో మరి నాకు తెలియదు. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. సో మీరు అన్నట్టుగా బాడీ ఎప్పుడైతే మనం వేసుకుంటామో హ్యాండ్లూమ్ది, ఆ ఎనర్జీ అన్నది మనకి డెఫినెట్గా ఫీల్ అవుతాం. దట్ ఏంటంటే న్యాచురల్ ఫైబర్ మెయిన్లీ. సింథటిక్కి న్యాచురల్ ఫైబర్ ఐ కెన్ సే దాట్. ఎందుకంటే న్యాచురల్ ఫైబర్ ఎప్పుడైతే బాడీకి వేసుకుంటామో ఆ ఎనర్జీ మనకి స్కిన్కి ఉన్న ఫ్రెండ్లీ అది ఉంటుంది కదా, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా చీరలు మీరు తీసుకొచ్చారు. ఒక చీర నేయడానికి ఎంతకాలం పడుతుంది కవిత గారు? అంటే చేనేత ఇప్పుడు రీజన్ వైజ్గా డిఫరెంట్ డేస్ పడుతుంది. ఇప్పుడు సపోజ్ నారాయణపేట అనుకోండి, నారాయణపేట కాటన్ 45 days పడుతుంది. 45 days? 45 days ఒక చీర. అంటే డైయింగ్తో స్టార్ట్ చేసి అండ్ ప్రీలూమ్ ప్రాసెస్తో స్టార్ట్ చేసి ఒక్క చీర వీవ్ చేయడం అన్నది. చెక్స్ వస్తుంది ట్రెడిషనల్గా, నారాయణపేట చాలా ఫేమస్ చెక్స్కి. అది నారాయణపేటేనా? ఇది నారాయణపేట, ఈ చీర కూడా నారాయణపేట. ఎంత అందంగా ఉంది చూడండి ఒక్కసారి. ఈ చెక్స్ ఉంది కదా, ఇది టిపికల్ గా నారాయణపేట ట్రెడిషనల్. అది ఎంత హాయిగా ఉందో, లైట్ వెయిట్ గా, ఎంత బాగుందో. ఇది నేతకి ఎంత పట్టిందండి? ఇది 2 days పడుతుంది, జస్ట్ వీవింగ్. బట్ ప్రీలూమ్ ప్రాసెస్, డైయింగ్, వార్పింగ్, మిగతా ప్రాసెస్ అంతా కలిపితే 45 days పడుతుంది. రైట్. ఇందులో మనకి కింద ఏమన్నా ఆనవాళ్ళు ఉంటాయి కదా, ఇది అదే నేను మీకు చేనేత అని చెప్పడానికి. రఫ్ ఎడ్జెస్ చూసారా? రఫ్ ఎడ్జెస్. ఇది చేనేత. అది చేనేత. రఫ్ ఎడ్జెస్ ఉంటాయి, ఇట్లా చేనేత. ఈ సెల్వేజ్ లో చూసుకుంటాం అది ఇట్లా కొంచెం, అంటే కొన్ని చోట్ల హోల్స్ కూడా ఉంటాయి. అవును. యా, ఎంత అందంగా ఉందండి ఇది. బ్యూటిఫుల్ సారీ. నారాయణపేట చీర. ఇది నారాయణ. అందుకనే ఇది షాప్కి వచ్చేసరికి చాలా పలుకుతుంది ధర. అవును, అది. యా, మళ్ళీ చూస్తే అనిపిస్తుంది కాటన్ చీర ఎందుకంటే ధర అని. కంపేర్ చేస్తే వేరే రీజన్ కన్నా నారాయణపేట చీరకి ఇచ్చే వేజెస్ చాలా తక్కువ అండి. అవునండి, నాకు మనసు చివుక్కుమంటుంది. ఎందుకంటే నారాయణపేట మనకు అందుబాటులో దొరికిపోతాయి. ఇంకా ఇక్కత్ చీరలైనా కొంచెం వేలల్లో ఉంటుంది తప్ప, కాటన్ చీర అయినా నారాయణపేట చీర అంత ఉండదు. ఇది ఎంత పలుకుతుందండి ఇలాంటి చీర? ఇది అంటే ప్యూర్ చేనేత 1500 నుంచి 2200 వరకు సేల్ చేస్తాం. అంటే ఎంతమంది పని చేస్తే, లేదు ఎన్ని రోజులు పని చేస్తే, ఎన్ని మ్యాన్ అవర్స్ అంటారు కదా, ఆర్ ఉమెన్ అవర్స్. బేసికలీ మ్యాన్ అవర్స్ అంటే ఎన్ని గంటలు శ్రమ ఉంటే మనకి 1500 రూపాయలు ఈ చీరకి ఇస్తున్నామండి మనం. అది డిఫరెన్స్. అంటే ఒక కస్టమర్కి, క్లయింట్కి కొనేటప్పుడు అది అనిపించదు, ఇంతే కదా కాటన్ చీరే కదా, దీంట్లో ఏముందండి, ఇంకా తగ్గించండి, ఒక దగ్గర 850 వస్తుంది, ఇంకోటి దగ్గర ఇంకోటి. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క వీవర్కి యాన్ పెట్టేటప్పుడు కూడా ఇంచెస్కి ఇంత యాన్ అని వస్తుంది. సో దాంట్లో కొంత ఏం చేస్తారంటే పల్సగా వేసినప్పుడు అది యాన్ మనకి మిగిలిపోతుంది అక్కడ. దాంట్లో కూడా శారీ కొంచెం మనకి కాస్టింగ్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి శారీకి ఈ శారీ అంతా ఆ శారీ అంతా అనలేము. ప్లస్ వేజెస్ కూడా డిఫరెంట్ ఉండుంటుంది. ఒకవేళ మాస్టర్ వీవర్కి వచ్చే సీనియర్ ఉండనుకోండి, ఆయనకి ఎక్కువ వేజెస్ ఉంటాయి. రైట్. మొత్తం మనం దేశవ్యాప్తంగా ఎన్ని రకాల చేనేతలు ఉన్నాయి? బికాజ్ మనకి అస్సాము, బగల్పూరి, ఇంకా సంబల్పూరి, రకరకాల పేర్లు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. వెళితే ఏది కొనాలో, ఏది నిజమైన సిల్కో, ఏది ఆర్ట్ సిల్కో తెలియదు. సో మన స్టేట్లోనే ఆల్మోస్ట్ 5 వీవ్స్ ఉన్నాయి. నారాయణపేట, గద్వాల్, గొల్లబామ, ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కతోటి. సో ఇవన్నీ కలిపితే మళ్ళీ ఏపీలో కూడా చాలా ఉన్నాయి. ధర్మవరం ఉంది, చీరాల ఉంది, మంగళగిరి ఉంది.
అట్లా డిఫరెంట్ ఉంది. అట్లా 28 స్టేట్స్లో కలిపితే ప్రతి రీజన్లో 1 or 2 క్రాఫ్ట్స్ 100% వెళ్తాయి మనం. అది కాకుండా మళ్ళీ దరీస్ అని మళ్ళీ ట్రైబల్ క్రాఫ్ట్స్ వేరే ఉన్నాయి. అన్ని వాటన్నిటి అవి కనుమరుగైపోతున్నాయి దాదాపు. చాలా అండి, చాలా. రైట్. మోస్ట్ కాస్ట్లీ హ్యాండ్లూమ్ చీర ఏ రాష్ట్రం చేనేత మనకి చాలా ఎక్కువ ధర పలుకుతుంది? పాటన్ పటోలా అంటారు యూజువలీ, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 6 months పడుతుంది చీర చేయడానికి. డైయింగ్ అని వీవింగ్ లోనే 6 months పడుతుంది దానికి. ఇంకా డైయింగ్ అంటే వదిలేసేయండి, అంటే 6 months నుంచి ఇంకా ఎక్కువ 1 year కూడా పట్టొచ్చు, డిపెండ్స్ అపాన్ ద డిజైన్. మరి ఎన్ని చీరలు చేస్తారు ఒక నేత కుటుంబంలో అలాగా? అంతే, ఇంకా 6 months అంటే ఇయర్లీ ఒక 2 sarees వేసుకుంటారు. ఇయర్లీ ఒక 2 sarees చేస్తే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. ఇల్లు గడుస్తుంది. మనకి ఎంత ధర పలుకుతుంది సుమారు? అది మినిమం ఉందండి, 1.5 lakh నుంచి ఉంది, ఈవెన్ 10 లక్షల వరకు కూడా ఉంది. ఉంటాయి. కానీ వాళ్ళ జీవనాధారం అదే. 1.5 lakhs తక్కువ అనుకుంటే కూడా 2 చీరలు నేస్తే వాళ్ళు సంవత్సరం అంతా గడుస్తుంది. వాళ్ళ చేతికి వచ్చేది ఎంత? నిజంగా వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కుంటే కూడా 3 లక్షలు. అంటే నెలకు ఎంత వస్తున్నట్టు? మనకి చాలా తక్కువ. 20-25 వేలల్లో కుటుంబం తినాలి, వైద్య ఖర్చులు, ఇంకా ఇల్లు సొంత ఇల్లు ఉంటే అది వేరు, ఇంకా మగ్గం ఖర్చులు, ఇంకా రకరకాలు చెప్పక్కర్లేదు. మనం గుండె తరుక్కుపోతుంది దానికి ఏమిటి అసలు ఈ హ్యాండ్లూమ్కి విముక్తి అని చెప్పి. అంటే అలాగే మీ దగ్గర వేరే చీర, ఎర్ర చీర తీసుకొచ్చారు మీ ఒళ్ళో ఉన్నది, అదేం చీర? ఇది కూడా నారాయణపేట ట్రెడిషనల్ బార్డర్. మీరు తీసి చూపించరా? ఇది ట్రెడిషనల్ బార్డర్ అండి, నారాయణపేటలో రుద్రాక్ష టైప్లో. అప్పుడంతా ఇదే వేసేవాళ్ళంతా వీవ్ చేసి. ఫస్ట్ చీర ఎప్పుడు నేసారు నారాయణపేటలో? ఛత్రపతి శివాజీ గారు ఎప్పుడైతే వచ్చారో ఇట్లా అక్కడ నుంచి కర్ణాటక బార్డర్ నుంచి నారాయణపేట వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వీవర్స్ అక్కడ సెటిల్ అయిపోయారు. సో అందుకనే టిపికల్గా కర్ణాటక బార్డర్ మనం చూడగలుగుతాం. అదే కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళ దాని ఇంకో టైప్ ఇల్కల్ సిమిలారిటీస్ ఉంటాయి. అలాగే నాకు ఎప్పుడు డౌట్, మన ఇక్కత్కిను మన ఒరిస్సా దీనికి ఎందుకు అంత దగ్గర పోలికుంటుంది? సంబల్పూర్ ఒకటి, ఇక్కత్ ఒకటి. సేమ్ టై అండ్ డై ఎఫెక్ట్. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది, డెలికేట్ గా వేస్తారు, ప్లస్ బార్డర్ థ్రెడ్ వర్క్ వస్తుంది అక్కడ. మనకి ఇక్కడ డిఫరెంట్. అంటే ఇప్పుడున్న మన పోచంపల్లి ఇక్కత్ శారీస్ కి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనం చూసుకుంటే ఓన్లీ బార్డర్ మీద కొంచెం చిన్న వచ్చేది, ఇప్పుడేమో పాటన్ పటోలా లాగా వేస్తున్నారు, అదొకటే డిఫరెన్స్. అలాగే ఇప్పుడు మనకుండే వీవ్స్ లో గద్వాల్ కూడా చాలా ఇంపార్టెంట్ వీవ్. అవును. సో గద్వాల్ చీరలు మనకి ఇక్కడేమో రకరకాల ధరల్లో పలుకుతాయి, అక్కడికి వెళితే కూడా మనం బల్క్లో కొన్నప్పుడు చాలా తక్కువ ధరకు వచ్చినట్టు ఉంటుంది, కానీ షాప్కి వెళ్తే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి గద్వాల్ చీరల్లో? గద్వాల్లో కూడా పవర్ లూమ్ వచ్చిందండి. పవర్ లూమ్, అది హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి వ్యత్యాసం అనమాట. అది ఇది టిపికల్. ఈ ఫోల్డ్ చూస్తేనే ఎంత అందంగా ఉంది చూడండి. అవును. ఇప్పుడు కాటన్ గద్వాల్, కాటన్ బాడీ, పళ్ళు అండ్ బార్డర్ వచ్చి సిల్క్ వస్తుంది. ఇది నేచే వాళ్ళే చాలా తక్కువ ఉన్నారు, అసలు లేరు. హ్యాండ్స్ ఫుల్, అంటే 2 or 3 వీవర్స్ ఉన్నారు, అది కూడా పెద్ద మనుషులు ఉన్నారు. అంటే దాదాపు ఇప్పుడు చూస్తున్న గద్వాలని పవర్లూమ్ అయితే అన్ని పవర్లూమ్. రైట్. ఇది చూస్తున్నాం మనం ప్యూర్ గద్వాల్. ఇది కాటన్ పట్టు? కాటన్. ఈ చీరల్లో అందం ఏంటి? అబ్బా ఎంత అందంగా ఉంది చూడండి. ఇప్పుడు వీటిలో బ్యూటీ ఏంటంటే ఈ సస్పెన్స్ చీరలు అంటాను నేను. లోపల ఏ కలర్ ఉంటుందో బాడీ మనం ఇప్పే వరకు తెలియదు, పళ్ళు మాత్రం కనిపిస్తుంది. ఎంత అందంగా ఉంది చూడండి, ఎంత సొంపుగా. ఇది కుట్టు బార్డర్, అంటే 3 settle టెక్నిక్. ఇది 3 settle రన్ అవుతుంది, 2 వీవర్స్ కూర్చోవాలి దీనికి. ఈ చీర నేయడానికి ఎన్ని రోజులు పట్టు ఉంటుందండి? ఇది 1 week పడుతుంది. 1 week ఒక చీర నేయడానికి. డిపెండ్స్ అపాన్ వీవర్. కొంచెం మెల్లగా వేశారు పెద్ద మనిషి అంటే ఇంకెక్కువ రోజులు పడుతుంది. ఇది చూడండి, సిల్క్ బార్డర్. అప్పుడు టిపికల్గా మనకి గద్వాల్ అంటే కాటన్ బాడీ, సిల్క్ బార్డర్, ఇంకా పళ్ళు వచ్చేది. ఇప్పుడు అసలు దొరకట్లేదు ఇవి. ఎక్కడో మనకి అంటే స్టేట్ హ్యాండ్లూమ్ షాపుల్లో తప్ప అది కూడా పాపం దుమ్ము పట్టిపోయి ఆ స్టాక్ అంతా కూడా ఎవరు కొనరు. మనం అంటే ఇంకేం చేయాలో అర్థం కాదు వాళ్ళకి, పాపం అక్కడ ఉండే స్టాఫ్ కి కూడా. ఇప్పుడు అమ్ముతున్నారు, కానీ పవర్లూమ్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ చీర ఎంత పలుకుతుంది? ఇది 7,500 యాక్చువల్గా దాని ధర. బట్ సేల్ ప్రైస్ మనకు మామూలుగా 3,500 కూడా దొరికిపోతుంది. ఇది దొరుకుతుంది 2,500, 3,000 లో కూడా దొరుకుతుంది. బార్డర్లో వచ్చి సింథటిక్ మిక్స్ చేస్తున్నారు. బట్ వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాటన్ చింక్ అవుతుంది, బార్డర్ అలాగే ఉండిపోతుంది. సో ఆ డిఫరెన్స్ ఉంది దాంట్లో, తెలిసిపోతుంది అది. కానీ చాలా చాలా అందంగా ఉంది చీర మాత్రం. సో ఒక నేతన్నకి ఒక ప్రేరణ కలగాలంటే చీర కలర్ కాంబినేషన్స్ ఎక్కడి నుంచి ఉంటాయండి? వాళ్ళ కాంబినేషన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి పడతారు? మీరు మాట్లాడుంటారు కదా చాలా మంది హ్యాండ్లూమ్ వీవర్స్తో. అసలు వాళ్ళే డిజైనర్స్ అండి. మేము వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మార్కెట్ కలర్స్ యాడ్ చేసిస్తున్నాం అంతే, కానీ
ఒకప్పుడు ఎప్పటి నుంచో జనరేషన్ నుంచి ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎవరో డిజైనర్ కూర్చొని కలర్ ఇచ్చింది కాదు. సో వాళ్ళ సొంత డిజైన్స్, సొంత కలర్ కాంబినేషన్స్ వాళ్ళు వేశారు. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ లైక్ మీరే డిజైనర్స్ అండి అని అంటాను. ఎప్పుడు వాళ్ళే చెప్తారు బెస్ట్ వాళ్ళే కాంబినేషన్స్. చెప్తారు, బెస్ట్ కాంబినేషన్ వాళ్ళే చెప్తారు. అయితే వీటన్నిటిని కేర్ ఎలా తీసుకోవాలని చాలా మంది మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి, ఎందుకంటే చాలా మంది విమెన్ చూస్తున్నారు ఇవాళ మన షోని. అంటే ఇది సబ్బు నీళ్ళలో నానబెట్టాలా, హ్యాండ్ వాష్ చేయాలా, ఏదో షాంపూ వేసి పట్టు చీరలు ఉతకాలని ఒకప్పుడు చెప్పేవారు, కుంకుడుకాయ రసంతో ఉతికేవారు పూర్వం. ఏది బెస్ట్ అండి? అప్పుడుది ఇప్పుడు కొంచెం కష్టం. ఎందుకంటే కలర్ ఎంతవరకు వాళ్ళు వీవర్ డైస్ కరెక్టే యూస్ చేస్తున్నారో మనకు తెలియదు. ఎందుకంటే చాలా సార్లు బార్డర్ కలర్ చీర మీదకి వచ్చేస్తుంది. కరెక్ట్. ఎన్ని చీరలు నా అట్లా పోయాయంటే తెలియక ఉతికేసి. సో డ్రై వాష్ ఆల్వేస్ మంచిది, బెస్ట్ టు డూ ఇట్. బికాస్ అయినా వాళ్ళు ఏ కలర్స్ యూస్ చేస్తున్నారో మనకు తెలియదు. అదర్వైజ్ మనం ఇంట్లో మీరు అన్నట్టుగా మైల్డ్ షాంపూలు వాష్ చేసినా కానీ సరిపోతుంది, లేకపోతే కుంకుడుకాయ. సో కొన్ని కలర్స్ న్యాచురల్ కలర్స్ ఉన్నాయనుకోండి, షాంపూ ఇస్ బెటర్. మరీ ఎండలో కాకుండా నీళ్ళలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అదర్ దెన్ దాట్ మనం ఎవ్రీ టైం ఏదైతే మంచి ఎక్స్పెన్సివ్ శారీస్ ఉంటాయి కదా, ఎవ్రీ టైం ఒక 6 monthsకి ఒకసారి తీసేసి మంచి నీడలో గాలి తాకేటట్టుగా ఓపెన్ చేసి పెట్టి మళ్ళీ రీఫోల్డ్ చేసుకోవాలి. అది విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్. చాలా బాగుందండి. ఈ చీరలు ఎంతకాలం మన్నుతాయి మామూలుగా? అంటే 10 కాలాల పట్టు, ఎస్పెషలీ 10 కాలాల పాటు తరతరాలుగా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అమ్మిచ్చిన చీర అలా జనరేషన్స్ దాటుకుంటూ వస్తుందంటారు. ఒక మంచి చీర సరిగ్గా కేర్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది కవిత గారు? డెకేడ్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలుగుతాం మనం ఆ చీర. బట్ అది ప్యూర్ ఉండాలి. అంటే ప్యూర్ జరీ అయినా ప్యూర్ యాన్ అయినా కానీ ఆ వీవ్ చేసే టెక్నిక్ కూడా బాగుందనుకోండి, డెఫినెట్గా ఉంటుంది. మనం మెయింటైన్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎవ్రీ టైం తీసి కొంచెం నీడలో వేసేసి కొంచెం గాలికి తాకితే సరిపోతుంది, మళ్ళీ రీఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకోవడమా, హ్యాంగర్లకు వేయడమా, లేదా ఇప్పుడు సారీ కవర్స్ అని వస్తున్నాయి వాటిలో వేసి పెట్టుకుంటే బెటర్ చేనేతల్ని? లేదు, యాక్చువల్గా మనకి ఇట్లా రాడ్ వచ్చి ఫోల్డ్ చేసుకుంటాం కదా, అది బెస్ట్ యాక్చువల్గా. బట్ అందరికీ అంత స్పేస్ ఉండదు కాబట్టి హ్యాంగర్కి అయితే నేను ప్రిఫర్ చేయను. నార్మల్ ఫోల్డ్ ఎట్లా అయితే ఉంటో అట్లా పెట్టుకుంటా. ఎవ్రీ టైం ఫోల్డ్ చేంజ్ చేస్తూ ఉంటా, బికాజ్ ఆ ఫోల్డ్లో అట్లా మరకపడకుండా ఉంటాయి, చినగకుండా ఉంటుంది. ఈ హ్యాండ్లూమ్ డే వచ్చినప్పుడల్లా ఒక మంచి సంకల్పం కలుగుతుంది, ఇంకా అసలు మిగతా అవన్నీ మానేసి ఉత్త హ్యాండ్లూమ్సే వేసుకోవాలని. కానీ అది కట్టుబడి ఉండడం చాలా కష్టం, ఎందుకంటే మెయింటెనెన్స్ పడుతుంది కాబట్టి. వీటికి ఈ చీరలకు గంజి పెట్టాలా పెట్టకూడదా? నేను యూజువల్లీ పెట్టను, బికాజ్ వర్కింగ్ వాళ్ళకి ఏంటంటే ఆ స్టిఫ్నెస్ ఉంటే కొంచెం అనిపిస్తుంది. లేదు కొంచెం కావాలంటే కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ చాయిస్ అంతే. అలాగే ఇంకేం హ్యాండ్లూమ్స్ తీసుకొచ్చారు కవిత గారు మీరు? ఈరోజు పాతది గద్వాలు తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఇది చినిగిపోయే స్టేజ్లో ఉంది. ఉతికి 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 బాగా వాష్ అయ్యి ఎంత, నాకు అసలు ఇది తీయాలనిపించదు. ఇది జరీలో కూడా ప్యూర్ జరీ. కానీ నారాయణపేట బార్డర్ లో ఉంది అది. ఇది గద్వాలే, గద్వాల్. కానీ నారాయణపేట బార్డర్ అది, లేకపోతే గద్వాల్ బార్డర్. ఇది ఇర్కల్ స్టైల్, బట్ కంచిలో కూడా వస్తుంది ఇది సేమ్. యా, ఇది మా అత్తమ్మది చీర. నేను తీసి అట్లాగే దాచిపెట్టుకున్నా, బికాస్ తీయొద్దని. ఎంత అందంగా ఉందంటే అసలు తీయబుద్ధి ఎందుకు అవుతుందండి ఈ చీర? జరీ చూడండి ఎంత ప్యూర్ కనిపిస్తుంది. దీంట్లో ప్యూర్ గోల్డ్ వెళ్తుంది. గోల్డ్ ఉంటుంది, అది సిల్వర్ కంపల్సరీ. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, మీ పాత చీర ఇచ్చేస్తే మేము వెయిట్ చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి. కానీ ఇంత మంచి చీర ఇవ్వబుద్ధి అవుతుందా? యా, నేను అది కూడా చెప్పాలనుకున్నా ఈరోజు. ఏంటంటే అమ్ముతున్నారు, ఓకే పైసలు వస్తున్నాయి, బట్ అది ఏదైతే ట్రెడిషన్ ఉందో మనది, అట్లీస్ట్ ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోండి ఇంట్లో. ఆ నెక్స్ట్ జనరేషన్కి చూపించగలుగుతారు. ఎందుకంటే ఇలాంటివి రావట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి ఎట్లయితే మన కల్చర్ అంటే ఫెస్టివల్స్ అన్నీ ముందుకు తీసుకెళ్తున్నామో, అట్లాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో, ప్రతిదీ ట్రెడిషనల్ ఫామ్లో చేసుకుంటూ ఉంటాం. వేరే టెక్స్టైల్లో అలా ఉండదు. నెక్స్ట్ జనరేషన్కి పాత చీరలు ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ నారాయణపేట ఇలా కనబడుతుంది, న్యాచురల్గా ఏదైతే ట్రెడిషనల్ బార్డర్ ఉందో ఇలా కనబడుతుంది, లేకపోతే ఇక్కతప్పుడు ఇలాగ ఉండేది అని నెక్స్ట్ జనరేషన్ చూపించాలంటే మన దగ్గర పాత టెక్స్టైల్ ఉండాలి కదా. ఇది మన కళ. మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అవర్ ప్రైడ్. అది మనం గుర్తుంచుకోవాలి. బా ఎంత అందంగా ఉందండి ఇది అసలు. మీరు దయచేసి ఇది మాత్రం మీరు కవిత గారు, మీరు అఫ్ కోర్స్ మీరే ఇంకా వాల్యూ చేస్తారు, ఇది తీయకండి. అది చాలా బాగుందండి. అండ్ కాకుండా మనకి జరీ లేకుండా కూడా హ్యాండ్లూమ్స్ వస్తుంటాయండి. మీరు చూడండి, కాంజీవరం శారీ, ఇది చాలా పాతది. కంచిది. అప్పుడు ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చి, అంటే పెద్ద మనుషులకి జరీ కొంచెం లోపల కుచ్చుకుపోతుంది అని అంటారు కదా, ఇలా సాఫ్ట్ గా ఉండడానికి చాలా సాఫ్ట్ గా. ఎన్నేళ్ళు పురాణ? ఇది చాలా ఏళ్ళ, ఐ థింక్ 200 years ఉంటుంది. 200 years చీర ఇది. 200 సంవత్సరాల క్రితం నేసిన చీర చూడండి.
బాబా ఎంత మెత్తగా ఉందంటే అసలు పట్టుకుంటేనే పట్టులా ఉంది. ఇది ఎన్ని పట్టే కదా, ఉంటుంది, పట్టులా ఉంది. ప్యూర్ పట్టు. అవును, ప్యూర్ పట్టు ఇలా ఉంటుంది అనమాట. Yeah. ఇంత లైట్ వెయిట్ గా ఉంది, చూడండి, అది ఎంత హాయిగా ఉంటుంది ఇది ఒంటి మీద ఉంటే. చూసారా? ముందు అసలు గాలి ఆడుతుంది, ఎంత బాగుందండి. అండ్ ఇంత అందమైన చీరలు ఇప్పుడు అసలు రావట్లేదు. అసలు గుచ్చుకునే జరీలు పెట్టి బంపర్ ఆఫర్లు, ఈ ఆషాఢం ఆఫర్లు అని చెప్పి కొన్ని కొన్ని చూస్తేనే కళ్ళకే నొప్పి పెడతాయి చీరలు. కాకుండా ఇది పవర్ లూమ్ చూడండి, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎంత నీట్ గా ఉంది చూడండి అది. ఇది పవర్ లూమ్ చీర. అలాగే అంటే కింద మనకి తెలిసిపోతుంది క్లియర్ గా, ఇక్కడ కన్నాలు లేవు, ఇది చాలా స్మూత్ ఫినిష్ ఉంది అంటే పవర్ లూమ్ అని అర్థమైపోతుంది. ఇది అందంగా ఉంది, నో డౌట్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, కానీ పవర్ లూమ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు పవర్ లూమ్ లో కూడా అదే యాన్ వాడతారండి? సేమ్ యాన్. యా, ఇప్పుడు ఇదంతా కూడా న్యాచురల్ కాటన్, ప్యూర్ కాటన్. హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన ప్రభుత్వాలకి, ప్రేక్షకులకి అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు కవిత గారు మీరు? అట్లీస్ట్ అన్న 1 డే అన్న మనకు ఉంది హ్యాండ్లూమ్ డే అని. ద రీజన్ వై ఎవ్రీ డే హ్యాండ్లూమే, నాకైతే, మీకు కూడా, అందరికీ, ప్రతి ఒక్కరికి ఎవరైతే హ్యాండ్లూమ్ వేసుకుంటారో. బట్ ఆ 1 డే ఏంటంటే అట్లీస్ట్ రిమైండ్ చేస్తుంది మనకి, ఇంత ఫాస్ట్ ఫ్యాషన్లో, ఇంత బిజీ షెడ్యూల్లో ఏంటంటే అట్లీస్ట్ 1 డే అదే హ్యాండ్లూమ్ డే ఉంది, సో అట్లీస్ట్ ప్రమోట్ చేద్దామన్న ఒక థాట్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఏ ఫెస్టివల్ అంటా నేను యాక్చువల్గా, ఇట్లా సెలబ్రేషన్. అది లాస్ట్ 1 వీక్ అంటే ఇప్పుడు మాకు ఈ 1st నుంచి 10th 15th వరకు హ్యాండ్లూమ్ డేనే. ఎవ్రీ డే ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. సో అట్లీస్ట్ ఆ డే అన్నా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. తప్పకుండా. ఐ థింక్ మీలాంటి యాక్టివిస్టులు ఉండబట్టి ఐ థింక్ హ్యాండ్లూమ్ సెక్టర్ లేకపోతే చాలా నెగ్లెక్ట్కి గురవుతోంది. చాలా ఇళ్లలో నేను వెళ్ళి ఉండే తరుక్కుపోయిన సందర్భాలు చూశానండి. బియ్యం డబ్బాలు ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఆ సీజన్లో డబ్బులు రాక, అమ్ముడుపోక ఏడుపు వచ్చేస్తుందండి చూస్తే. ఎంత కళ పెట్టుకుని ఆ పిల్లలు స్కూల్ మానేసి తండ్రి లేని ఇళ్లలో అమ్మకి సహకరిద్దామని 9వ 10వ తరగతిలో స్కూల్ మానేసి రెక్కలు మొత్తం ఇదైపోతాయి కదా, కష్టం. అవును, అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయండి, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో బట్ మనం హోప్తో ఉంటాం కాబట్టి మీరు అన్నట్టుగా ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది. యా, కానీ ప్యూర్ హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి తేడా మాత్రం తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ కొన్ని నేతల్లో తెలియట్లేదు ఏది హ్యాండ్లూమ్ ఏది పవర్ లూమ్. మనకి మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్, అన్ని పవర్ లూమ్ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. అందంగా ఉంటుంది కానీ హ్యాండ్లూమ్ కాదు అది. రైట్. సో కవిత గారు, మీ దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి మొత్తం? అంటే ఎప్పుడు ఎట్లా వచ్చింది అట్లా సేల్ అయిపోతుంది అండి, అంటే లిమిటెడ్ ఉంటుంది నా దగ్గర. అలా కాదు నేను అనేది, మీ బీరువాలో తక్కువే ఉంటుంది. ఎందుకంటే నేను కొనేది ఏందో కరెక్ట్గా హ్యాండ్లూము ఆ ట్రెడిషనల్ ఫార్మే తీసుకుంటా. బికాస్ మళ్ళీ నా కోడలికి ఇవ్వాలి, ప్లస్ వాళ్ళు ఒకవేళ దాస్తే దట్స్ గుడ్, దాయకపోతే ఇట్స్ ఓకే. సో చీర అంటే జస్ట్ వెళ్ళి అలా కొనుక్కుని ఇలా కట్టేది కాదు, అదొక సంపద, అదొక ఆస్తి. ఆ ఆస్తిని మన తర్వాత తరాలకు ఇచ్చే విధంగా కొనుగోలు చేస్తే చేనేత పరిశ్రమకి బాగుంటుంది, మన ఇంటికి ఒంటికి కళగా ఉంటుంది, రాబోయే రోజులకు కూడా తరాలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ రాగానే అండి నేను అస్సలు కొనను. ఓన్లీ ఆ ట్రెడిషనల్ ఫామ్ ఉంటేనే నా వార్డ్రోబ్లో ఉంటుంది. సో అది ఎన్నిసార్లు వేసుకున్నా నాకేం టెన్షన్ లేదు. బట్ అది ప్యూర్ అయి ఉండాలి, హ్యాండ్లూమ్ అయి ఉండాలి, దానికి ఒక స్టోరీ ఉండాలి కంపల్సరీ. అప్పుడు కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు వేసుకున్నప్పుడు. కాటన్ అయినా సిల్క్ అయినా ఏదైనా పర్లేదు, అంటే ఆ హుందాతనమే వేరు. వేసుకున్న తర్వాత గ్రేసే వేరు. వాళ్ళే అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు యంగ్స్టర్స్ పిల్లలు కూడా ఒక్కసారి కాటన్ వేసుకున్నారు అనుకోండి, కాటన్ సిల్క్ ప్యూర్, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఎంత స్మార్ట్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు, స్లీవ్లెస్ వేసుకొని చక్కగా తయారయ్యి ఇంత బాగా వేసుకోండి. శారీ ఎంత ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, శారీ డ్రైప్ చేసుకోవడానికి రాదు, టైం కన్జ్యూమింగ్ అని చెప్పి. బట్ ఇప్పుడు నేర్చేసుకున్నారు పిల్లలు, ఎంత బాగా వేసుకుంటున్నారంటే అంత బాగా వేసుకుంటున్నారు, ప్రమోట్ కూడా చేస్తున్నారు. అట్లా తప్పకుండా యంగ్స్టర్స్ అందరూ జెన్జీ ముందుకు రావాలి. నాకు తెలిసిన నా ఫ్రెండ్ అయితే తను చేనేత చీర కట్టుకుని హ్యాండ్లూమ్ ప్రమోట్ చేయడానికి కూడా 9 గజాల చీర అది కూడా కట్టుకుని తను మ్యారథాన్ 42 కిలోమీటర్లు పరిగెట్టింది. సో అలా ఉంటారు ప్యాషనేట్ యాక్టివిస్ట్. మీలాంటి వాళ్ళ వల్ల చేనేత పరిశ్రమ గురించి అవగాహన బాగా పెరుగుతోంది. కవిత గారు, మీకు థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ వర్క్ అండ్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ చేస్తున్నామండి, ఎంతమందిలో చాలా చాలా తక్కువ చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఏం చేశానన్నది. బట్ ఓకే, నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక స్టోరీ ఏంటంటే, మా వీవర్ ఒక అతను తిరుపతి వెళ్ళారు. ఎవరో చెప్పారంట, నీ గురించి కాకుండా వేరే ఎవరికైనా గురించి మొక్కుకో అని చెప్పాడంట. అది బ్రహ్మముహూర్తంలో దర్శనం ఉంది ఆయనకి. నా గురించి మొక్కుకొని వచ్చాడు. ఐసైడ్కి ఇంకా చాలు, నాకు ఇంకా చాలు, సంపాదించుకున్న అన్ని ఇంకేం కావాలి నాకు అనేసి. అంటే మీరు చేస్తున్న కృషికి
కోవిడ్ టైంలో ఒక అతను అమ్మ నీకేం లేదు కదా ఒక లూమ్ ఇచ్చేస్తా అమ్మ అన్నాడు. నాకెందుకు లూమ్, కళ్ళల్లో ఇట్లా వచ్చేసాయి నాకు. ఇంకా ఎందుకు లూమ్ ఇస్తా అన్నారు, మీకు లేదనా? నాకు అంటే మాకు లూమ్ మేము పెట్టుకోముగా, వాళ్ళు చేస్తే మాకు చాలు, నాకు లూమ్ అవసరం లేదు. బట్ ఐ డోంట్ నో ఎందుకు అనిపించిందో ఆయన కోవిడ్ టైంలో ప్రేమ అందరికీ నేను మీకు ఎంత ఏమైనా అవసరం ఉందా అని వాళ్ళకి అకౌంట్లో వేపిస్తున్నాను అందరికీ. ఆ టైంలో యాక్చువల్గా నాకు కూడా అవసరమే, బట్ లేదు అట్లా కాదు. ఒక్క 100 రూపాయలు కూడా ఇట్లా డైవర్ట్ కావద్దు, వాళ్ళ పైసలు అవి వాళ్ళ కోసం వచ్చినాయి. అది సో దట్స్ ఇట్ అండి. నేను సంపాదించిన అంటే వీళ్ళ ప్రేమ. ఇప్పుడు వెళ్తానంటే ఏదైనా రీజన్లో మంచిగా వండి పెడతారు నాకు మంచిగా, ఎంత హ్యాపీ. దానికన్నా ఏం కావాలి చెప్పండి. అదే పెద్ద చాలా బ్యూటిఫుల్. చాలా అసలు ఆదిలాబాద్ వెళ్తే డోక్రా ఆర్టిజన్ అయితే పైసలు లేకపోయినా చికెన్ తీసుకొచ్చి వండి పెట్టేసి నేను ఆప్కావు అంటే అరే క్యూ పైసా నయ్యా నా క్యూ లారే నేనే అమ్మ ఆప్కావు. దట్స్ ఇట్ చాలండి. ఈ జన్మలో హ్యాండ్లూమ్కి సేవ చేసా, అన్ని క్రాఫ్ట్కి సేవ చేసా, ఆర్టిజన్ ఆర్ సో హ్యాపీ. నాకున్న కొంచెం లిమిటేషన్లో చేసా, దట్స్ హ్యాపీ. మీ కళ్ళలో ఎమోషన్ తెలుస్తుంది. ఐ నో అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి స్వప్న గారు. ఇంకోటి చెప్పండి మాకు స్టోరీస్. చాలా అంటే ఇట్లాగే చూసిన గుండె తరుక్కుపోయే స్టోరీ ఏమన్నా ఉందా నేతన్న ఇంట్లో? యా, ఇంకోటి ఏంటంటే ఆర్టిజన్ ప్రతి ఉమెన్ మనం అనుకుంటాం ఇప్పుడున్న ఫాస్ట్ ఫ్యాషన్లో అయినా ఉమెన్కి ఇన్ని మాకు ఇవి కావాలి అవి కావాలి. ప్రతి వీవర్ అయినా ప్రతి ఆర్టిజన్ అయినా ఉమెన్ రోల్ చాలా ఎక్కువ అండి అక్కడ ట్రైబుల్లో, డోక్రా ఆర్టిజన్లో. ఆ లేడీ పొద్దున్న లేచి మొత్తం అంతా వంట చేసి మళ్ళీ ఆయనతో కూర్చొని, వీవర్ అయినా ఆర్టిజన్ అయినా ఏదైనా కూర్చొని ఆయనతో పాటు పని చేసుకొని మళ్ళీ ఆయనకి మధ్యాహ్నం కల్లా మళ్ళీ భోజనం పెట్టి ఈవినింగ్ మళ్ళీ స్నాక్ ఇస్తుంది, చాయ్ పెట్టి స్నాక్ ఇచ్చి ఏదన్నా డిసిషన్ ఉంటే ఆమె తీసుకోవాలి. అదే మన ఇంట్లో ఇప్పుడు కొంతమందికి ఉమెన్కి డిసిషన్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. నువ్వేం చెప్తావు, నువ్వు మాట్లాడకు, మేము తీసుకుంటాము, మగవాళ్ళం కదా మేము డిసిషన్. అలా కాదు, వాళ్ళిద్దరూ ఈక్వల్గా డిసిషన్ తీసుకున్న స్టేజెస్ కూడా ఉన్నాయి. సో ఆదిలాబాద్లో నేను చూస్తూ ఉంటే ఆమె అడుగుతుంది లాంగ్వేజ్లో క్యా ఏమంటుంది అంటే ఆయన చెప్తాడు ఇట్లా అంటుంది, ఇట్లా ఆర్డర్ కర్దోనా మై బోల్ దియా మేడం ఉनको కర్ దేంగే అంటే అప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. ఉమెన్ ఈజ్ ఈక్వల్లీ అక్కడ, ఆమె డిసిషన్ కూడా వాల్యూడ్ ఉంది అక్కడ ఇంట్లో. సో పిల్లలు ఆమెను అడిగేసి మే జాకే ఆతు ఠీకే జాओ కబ్ తక్ ఆతే ఎంత గ్రేస్ఫుల్గా తయారవుతారంటే వాళ్ళ ముక్కు పుల్ల, వాళ్ళు చీర కట్టు, అరే అసలు వాళ్ళ ఎనర్జీనే వేరు. మనమేమో ఇంత బాగుండోడిలో టెక్నాలజీలో ఆ స్ట్రెస్ అని ఈ స్ట్రెస్ అని అసలు కొన్ని టైంలో అయితే మర్చిపోతాం, తయారవ్వడమే మర్చిపోతాం. అది మెయిన్ పెద్ద డ్రాబ్యాక్ అండి సిటీ యుగంలో. ఎంత అంటే కేవలం ఏదో ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు అన్నట్టు అయిపోయింది ఒకప్పటి ఆ కళలు. అండ్ ఇప్పుడు చూస్తున్న ఇలాంటి మంచి ఆకృతులు, ఇవన్నీ కళాకృతులన్నీ మనం వేసుకోవడానికి అసలు టైం ఇవ్వలేకపోతుంది. ఆ కొంచెం టైంలో అన్నా తయారయ్యేటప్పుడు మనకు ఆనందం ఉంటే చాలు. అంటే ఒక హ్యాండ్లూమ్ వేసుకున్నాము, దీనికి ఒక స్టోరీ ఉంది, ఏదైనా క్రాఫ్ట్ క్యారీ చేస్తున్నాం, దీనికి ఒక స్టోరీ ఉంది అంటే ప్రతి నిమిషం ఒక స్టోరీ ఉన్నట్టేగా. ఎన్ని జీవితాలు ఉన్నాయి మనతో పాటు. అవును. సో ప్రతిదీ అంటే మనం వేసుకునే గాజుల నుంచి, ఫుట్వేర్ నుంచి, వేసుకునే బ్యాగ్ నుంచి ప్రతిదీ క్రాఫ్ట్మెన్షిప్ ఎవరో తయారు చేస్తే వేసుకున్నది. చాలా గొప్ప విషయం గుర్తు చేశారు ఈ సందర్భంగా. ఇవాళ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా కొండా కవితారెడ్డి గారు. థ్యాంక్ యూ. సో వి విష్ యూ గ్రేట్ లక్ మీ ప్రయాణంలో. అప్పుడప్పుడు మిమ్మల్ని అలా పలకరించి మీ చేనేతల్ని మేము కూడా చూసి తప్పకుండా సంతోషపడిపోతాం. చాలా అసలు చూడంగానే చీరలు దిల్ ఖుష్ హోగే అంటారు కదా, అట్లా ఉంది అనమాట చూస్తే. ఇంకా నేను అన్ని తీసుకురాలేకపోయా, కొన్ని ఏదైతే ఉన్నాయో తీసుకు. థ్యాంక్ యూ, మీరు ఎంత శ్రమగా తీసుకొచ్చారు మా స్టూడియోకి, అదే చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ అండి. నేతన్నలందరికీ, హ్యాండ్లూమ్ సెక్టర్లో పనిచేస్తున్న ఉద్యమకారులందరికీ కూడా సలాం ఫ్రమ్ సుమన్ టీవీ. చేనేత పరిశ్రమని మనం అందరం బ్రతికించుకుందాం, ఎందుకంటే మన భారతదేశ సంపద ఇది ఇంకెక్కడా లేదు మనకి ఇక్కడ ఉన్నంత కళ. సో డెఫినెట్లీ అందరికీ నేషనల్ హ్యాండ్లూమ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కొండా కవితారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.